నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మెరకముడిదాం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను రైతులకు ఇబ్బందులు రాకుండా పనిచేయాలని ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో వినతుల వెల్లువ. విజయనగరంలో వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రులు, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో తాడి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని వివిధ మండల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు యూరియా కొరత ఎందుకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. ఖరీఫ్లో రైతులకు అవసరాలకు అనుగుణంగా ముందస్తుగా ఎరువులను సరిపడా స్టాక్ చేసుకోవాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రతి సమావేశంలో అధికారులను హెచ్చరిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. యూరియా లేక రైతులు రోడ్డున పడి ఎరువుల కోసం ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి వచ్చేలా చేశారని అధికారులపై మండిపడ్డారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడా ఎరువుల కొరత అనే మాట విన్నారా అని అధికారులను ప్రశ్నించారు. గతంలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని, ఈ వ్యవహారం పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం అని విమర్శించారు. మండలంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులందరూ పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పూర్తిగా రైతాంగానికి అందిందా లేదా ఇది పక్కదారి పట్టిందా అనేది సభ్యులు పూర్తి ఆరోపణ చేస్తున్న దృష్ట్యా దీన్ని పూర్తిగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ గారి ద్వారా దీని మీద ప్రత్యేకంగా విజిలెన్స్ విచారణ జరిపించి ఇది పూర్తిగా రైతులకి అందిందా లేదా అనేది పూర్తిగా రెజల్యూషన్ అడాప్ట్ చేయండి. రెజల్యూషన్ తీసుకొని దీన్ని పూర్తిగా సెండ్ చేయండి జిల్లా కలెక్టర్ గారికి. ఈ సర్వసభ సమావేశంలో సభ్యులందరి తాలూకా కోరిక మేరకు ఎక్కడా కూడా ఈ మండలానికి వచ్చిన యూరియా పూర్తిగా పక్కదారి పట్టి ఎక్కడా కూడా పూర్తిగా అధికారుల సమక్షంలో కాకుండా ఏదైతే ప్రభుత్వ విధి విధానాలు ఉందో ఆ విధి విధానాలు భిన్నంగా రైతులకి ఇవ్వాల్సిన యూరియా సక్రమంగా అందలేదని సభ్యులు దీని మీద విచారణ జరపమన్నారని కోరిక మేరకు ఇది పూర్తిగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా ఈ మండలంలో ఎప్పటి వరకు పంపిణీ చేసిన యూరియా మీద విచారణ జరపాలని చెప్పి రెజల్యూషన్ టేకప్ చేయండి. ఒక పక్క ప్రభుత్వం సరిపడా సప్లై చేయట్లేదు. మన మండలంలోన మొట్టమొదటిగా ప్లాంటేషన్ జరుగుతుంది, మీకు తెలుసు. ఇది ఇవాళ కాదు, గత 5-6-7 సీజన్లలో ముందు మెరకముడిదాం మండలంలో మొట్టమొదటిగా ప్లాంటేషన్ అవుతుంది. ఈ ఏరియాలోనే ముందు మొట్టమొదటిగా జరుగుతుంది. మీరు తగినంతగా ముందు తెచ్చుకొని తగినంతగా పెట్టుకొని గతంలో ఎప్పటికప్పుడు ఆర్బీకేలకి మన ఇన్ని డ్రైన్ చేసుకొని బఫర్ స్టాక్ పెట్టుకునేవాడు. ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఒక పక్క సుమారు 16 సచివాలయాలకి 15 మంది విఏఎస్ ఉంటుండగా ఒక అగ్రికల్చర్ ఏవోగా మీ సీనియర్ అధికారి మీకు పూర్తిగా అవగాహన ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ మండలంలో మీరు పనిచేస్తున్నారు. ఇవాళ సభ్యులు ఇంతమంది యూరియా పక్కదారి పెట్టింది, యూరియా వచ్చి పూర్తిగా రైతులకు అందకుండా దీన్ని వేరే చోట్లకు తరలించారని చెప్పి సభ్యులు చెప్తున్నారంటే దాని దగ్గర ఎక్కడా కూడా మీ దగ్గర పూర్తి ఆధారాలు లేవంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది? చెడ్డ పేరు. గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడైనా యూరియా కోసం రైతులు క్యూలో కొట్టుకునే పరిస్థితి ఉందా? ఆఖరి కొట్లాట్లు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు కూడా జరిగింది. ఎప్పుడు లేదు ఇలాంటి పరిస్థితి. ఇలాంటి దురదృష్టకర పరిస్థితి ఈ సంవత్సరం చూస్తున్నాం. రైతులు ఎంత క్షోభ పెట్టింది. రైతులు తెల్లవారు 6 గంటలకు బయలుదేరి రాత్రి 12 వరకు అలో రామా అనుకొని క్యూలో నిలబడి తిండి లేక తిప్పలు లేక ఆ రైతు ఆ రోజు అంతా ఒక రోజంతా వచ్చేస్తే ఆ రైతుకి ఆ రోజు కూలి ఉండదు, ఆ రోజు ఒక పని ఉండదు. మరి అలాగనే మీరు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే చీరు 3 రోజులు 4 రోజులు కాలాలు వచ్చేస్తున్నారు. దానికి మళ్ళీ మీరు జిల్లా అధికారుల నుంచి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయించాలా?
ఎందుకు ఇలా చేస్తాం? గతంలో కూడా మీరు అధికారులుగా పనిచేశారు కదా, అప్పుడైనా మీకు ఇలాంటివైనా ప్రలోభాలు పెట్టడం కానీ లేదా ఎప్పుడైనా మీకు ఏమైనా ఫలానికి ఇలా చేయండి అని చెప్పడం కానీ జరిగే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థ ద్వారానే కార్యక్రమం జరిగే విత్తనాల దగ్గర నుంచి యూరియా కానీ డిఏపి కానీ లేదా ఇతరత్ర ఏ వచ్చినా అన్నీ కూడా దాని ద్వారా జరిపించేవాళ్ళని. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజాం నియోజకవర్గ స్థాయిలో సుమారు 2 కోట్లకు పైగా విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ శాసనసభ 8 గంటల పనిదినాన్ని 13 గంటలకు పెంపు, మహిళలతో నైట్ షిఫ్ట్లో పనిచేయించుకోవడానికి అనుమతిస్తూ చేసిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. శాసన మండలిలో పని గంటల పెంపు తీర్మానాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష వైసీపీ శాసన మండలి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడు కార్మిక వర్గం పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకుందని, ఆ అమరవీరుల త్యాగానికి స్ఫూర్తిగానే యావత్ కార్మిక వర్గం మేడే జరుపుకుంటుందని, నేడు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ 8 గంటల పనిదినాన్ని 13 గంటలకు పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పని గంటల పెంపు చట్ట సవరణ జరగలేదని, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మెప్పు కోసం ఈ రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని యజమానులకు తాకట్టు పెట్టాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము తెల్ల 6 గంటల నుంచి ప్రతి పంచాయతీ వాళ్ళకి పని ఒత్తిడయింది. మాకు 6,000 రూపాయలు చాలదు. 1,000 6,000లోనివి సబ్బులు కొనుక్కుంటాను, ఒంటి సబ్బు, బట్టల సబ్బు, చేతుల సబ్బు. మాకు ఎటువంటి బాధ్యతలు, గొంజులు సరిగ్గా లేకపోతే గొంజులు కూడా కొనుక్కుంటాను. మాకు అన్నిటికి 6,000 రూపాయలు చాలదు. రోగం వస్తే హాస్పిటల్కి మాకు ఏటి సౌలభ్యాలు లేవు. పంచాయతీ వాళ్ళకి పని చెప్పడమే తప్ప మాకు జీతం పెంచడం లేదు. మాకు జీతం పెంచాలా, ప్రతి పంచాయతీకి మన్నించుకుంటాను. మా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, మా ఎమ్మెల్యేకి, లోకమాధవికి అందరికీ చెప్పుకుంటాను. కాబట్టి మా పని గుర్తించుకొని మాకు ప్రతి పంచాయతీకి జీతం పెంచాలా. గ్రామాలను, పంచాయతీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో చాలా కీలకమైన పాత్ర గ్రీన్ అంబాసిడర్లు, పంచాయతీ కార్మికులు పోషిస్తున్నారు. అటువంటి గ్రీన్ అంబాసిడర్ల పట్ల, పంచాయతీ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈ కార్మికులకి 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బకాయిలో జీతాలు ఉంచారు. మరి బకాయిలో జీతం ఉంటే ఆ కుటుంబాలని, ఆ పిల్లల్ని ఎలా పోషించుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కార్మికులకు ఇచ్చింది కేవలం 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు కూడా సట్టమంటే ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ఈరోజు సరుకులు కొనుక్కోవడానికి కూడా షాపులు కూడా ఈరోజు అరువు ఇవ్వడం లేదు, ఎవరు వడ్డీలు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ కార్మికులు బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది పాడైపోయినా సరే శుభ్రం చేస్తున్నారు. ఆ కార్మికుల పట్ల కర్కశంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం. ఈరోజు 15 ఫైనాన్స్ నిధులు వచ్చాయి. ఆ 15 ఫైనాన్స్ నిధులు జీతాలకు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తున్నా సరే పట్టించుకోవడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడి ఈరోజు బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలు ఎలాగైతే జీతాలు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఈ కార్మికులు కూడా 20,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బకాయి జీతాలు ఇవ్వాలి, జీతం పెంచాలి. లేకపోతే అక్టోబర్ 2వ తేదీన దసరా రోజు అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి, అంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు తీసుకురావద్దని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా గంచేడ మండలం తాటిపూడి జలాశయం వద్ద నిర్మిస్తున్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు విగ్రహ పనులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అక్టోబర్ 13న బుచ్చి అప్పారావు జయంతి రోజున విగ్రహం ఏర్పాటు చేయడానికి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర తాగునీటి అవసరాలను తీర్చుతున్న తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేసిన వారిలో స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు అత్యంత ప్రధానమైన వ్యక్తి అని కొనియాడారు. నాడు విశాఖ మున్సిపాలిటీ నుంచి కొంతమేర నిధులు సాధించడమే గాక మార్జిన్ మనీలోని మిగతా సొమ్ము కోసం గ్రామాల్లో జోలిపట్టి విరాళాలు సేకరించి ఇచ్చారన్నారు. ఆయన కృషికి గుర్తింపుగా తాటిపూడి రిజర్వాయర్కు నామకరణం చేయడం ఆయనకు ఇచ్చే గొప్ప గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని బొండాడ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి సమేత కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నాగుమల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా వేకోజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించామన్నారు. నేడు మొదలుకొని అక్టోబర్ 2 వరకు ఆలయంలో అనేక విశేష కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అందులో భాగంగా నేడు దేవి భాగవతం గురించి ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా 28 తేదీన 108 మంది మహిళలచే అమ్మవారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అప్పలబత్తుల సోమరాజు, సభ్యులు కాకినాడ రవి, కందిగొప్ప శేఖర్, కోనూరు మోహన్, ర్యాలీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటలకి పంచామృత అభిషేకాలు, అనంతరం అలంకరణ, 6 గంటల 15 నిమిషాలకు కలస్థాపన కార్యక్రమంలో జరిగినవి. ఇప్పుడు 10:30కి కుంకుమ పూజలు మొదలవుతున్నాయి. అలాగే ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకాలతో, అలంకరణలతో కార్యక్రమాలు, ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే ఈ రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఈరోజు దేవీ వైభవం అనే ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా 28వ తారీఖు ఆదివారం నాడు అమ్మవారికి శారీ రూపంలో 108 మంది మహిళలకి తక్కువ లేకుండా తిరువీధి ఉత్సవం ఏర్పాటు చేస్తాం. అందులో ప్రతి మహిళ వచ్చి పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ దేవాలయంలో చేసే ప్రతి కార్యక్రమం సంఘ సభ్యులు, భక్తులు, దాతల సహకారంతో కార్యక్రమాలు అవి ఏర్పాటు చేస్తూ ఈ రకంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే విరాళ రూపంగా కానీ, ధన రూపంగా కానీ, ఏ రకంగా అయినా సరే ఈ ఆలయానికి సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. తమకు చదువు చెప్పడానికి 4 ఉపాధ్యాయులు ఉన్నారు కానీ చదువుకోవడానికి బడే లేదంటూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కుండపుట్టి గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం లేక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 53 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రాథమిక పాఠశాల భవనం లేక క్లాసులు నిర్వహించని వైనం కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి తాము చదువుకోవడానికి బడిని నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కుండపుట్టి గ్రామ ప్రజలు, విద్యార్థులు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. చీపురుపల్లి మండలం జి అగ్రహారం గ్రామంలో ఈనాం భూములపై కొన్ని వందల సంవత్సరాల నుండి నేటి వరకు తమ సాగులో ఉన్నాయని, తాము సాగు చేస్తున్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు, 1Bలు ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద చీపురుపల్లి జనసేన నాయకుడు విసినగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 1190 ఎకరాల విస్తీర్ణం గల భూమిపై 375 మంది రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. గతంలో తోటపల్లి కాల్వకు గాను కొంత భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని, కావున ప్రస్తుతం సాగులో ఉన్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేని కారణంగా తమకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జి అగ్రహారం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం జి అగ్రహారం నుంచి రైతులందరూ రావడం జరిగింది, మహిళలతో సహా.
ఎందుకంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా 1 బిల్ కానీ పాస్బుక్లు కానీ లేవు వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ వీళ్ళు బతుకులు మారలేదు. ఈ రోజు వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి గేవెన్స్లో కలెక్టర్ గారు కూడా వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి కూటమి ప్రభుత్వం నమ్మకంతో ఈ రోజు రావడం జరిగింది రోడ్డు మీదకి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇది శ్రద్ధగా తీసుకొని రైతులకి న్యాయం చేస్తారని 1 బిల్ కావాలని ఈరోజు ఏదైనా అగ్రహారంలో చేయాలంటే 1 బిల్ అడుగుతున్నారు. కానీ వాళ్ళకి అది అవ్వట్లేదు. ఎందుకంటే ఏదైనా డెవలప్ అవ్వాలంటే 1 బిల్ లేకపోతే ఈరోజు రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే గజల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గతంలో సెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యేది అక్కడ, కానీ ఇప్పుడు సెంట్లో రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు. ఎందుకంటే పిల్లకి పెళ్లి చేయాలంటే రైతు చాలా బాధపడుతున్నారు. అది ఎవరికి తెలియట్లేదు. ఆ భూమి అమ్ముకోవాలంటే ఆర్యన్ కథలో ఎమరావన్ కథలు తిరగవలసిన పరిస్థితి. మాకు భూమి హక్కులు కల్పించాలి. ఎందుకంటే మాకు రైతులకి అందరికీ పాస్బుక్లు 1 బిల్ కావాలి, ఇమీడియట్గా తీసుకోవాలి రాష్ట్రం మొత్తం కూడా. ఎందుకంటే రైతులకే అండగా ఉంటామని చెప్తున్నారు. మా అగ్రహం రైతులకి పాస్బుక్లు ఇప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని మేమందరం వేలుకుంటున్నాం. దేనికైనా సిద్ధం. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి. ఎందుకంటే ఏవి కూడా గవర్నమెంట్ వచ్చినవి ఏవి కూడా వాళ్ళకి వర్తించట్లేదు. 1 బిల్ లేకపోవడం వల్ల మాకు ఇమీడియట్గా కలెక్టర్ గారు 1 బిల్ కావాలని మేము కోరుకుంటున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కార్మికులు, ఉద్యోగులు, శ్రామికులు, మహిళల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తూ తీసుకువచ్చిన కార్మిక చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా రాజంపట్టణంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు 13 గంటల పని విధానం రద్దు చేసి 8 గంటల పని విధానం కొనసాగించాలని కోరారు. రాత్రి సమయాల్లో మహిళలతో పని చేయించేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకునేందుకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలో మరో 1,10,915 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ అక్షరాంధ్ర లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని జరిగిన పీజీఆర్ఎస్ అనంతరం అక్షర వాచకం పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డీఏ ద్వారా 60,715 మంది, మెప్మా ద్వారా 12,000 మంది మహిళలను, డ్వాక్రా ద్వారా 38,200 మంది పురుషులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. రానున్న 3 నెలల్లో 100 గంటలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎఫ్ఎల్టీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్మికులు ఉద్యోగుల చట్టబద్ధ హక్కు 8 గంటల పనిదినాన్ని 13 గంటలుగా అసెంబ్లీలో మార్చిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఇంతవరకు అమలులో ఉన్న 8 గంటల పనిదినాన్ని 13 గంటల పనిదినంగా మారుస్తూ నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దాసోహం అయ్యాయని అనటానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసైన్డ్ కమిటీ ఏర్పాటు చేసి పేదల సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ సంఘం, ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, ఇతర పేదలు తరతరాలుగా ప్రభుత్వ భూములు, బంజరకొండ, పోరంబోకు ఇతర భూములు సాగు చేస్తూ జీవిస్తున్నారన్నారు. కొంతమంది భూములు లేక, వ్యవసాయ పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారన్నారు. సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక అన్నదాత సుఖీభవ, బ్యాంక్ రుణాలు, పంట నష్టపరిహారం, ప్రభుత్వం ద్వారా భూమి అభివృద్ధి పనులు, ఇతర రాయితీలు పొందలేకపోతున్నారన్నారు. తక్షణమే పట్టాలు పొందాలన్న అసైన్డ్ కమిటీ లేదని వాపోయారు. అందువలన అసైన్డ్ కమిటీ ఏర్పాటు చాలా ఆవశ్యకతతో కూడుకున్నదన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో మాత్రమే పేదలను సర్వే చేసి గుర్తించారన్నారు. కావున భూములకి పట్టాలు ఇవ్వడం కోసం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, వ్యవసాయ సంఘ జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు, గిరిజన సంఘ కన్వీనర్లు టి సోములు తదితరులు పాల్గొన్నారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకున్న భూమికి పట్టాలు ఇవ్వాలని, అలాగే పోరంబోకు, అలాగే గ్రామ కంఠం, అలాగే బంజరు భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలని, పట్టాలు మంజూరు చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు నేను కానీ అధికారంలోకి వస్తే గిరిజనుల్ని, దళితుల్ని ఆదుకుంటామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అసైన్మెంట్ కమిటీనే పునరుద్ధరణ చేయలేక ఒక పక్కన పెట్టారు. అలాగే అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరణ చేయాలని, అలాగే ఏదైతే దళితులు, గిరిజనులు బంజరు భూములు కానీ, అన్యక్రాంత భూములు కానీ, గ్రామ కంఠాలు కానీ సాగు చేసుకొని సాగులో ఉన్నారో ఆ సాగు భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలని ఈరోజు ధర్నా చేయడం అనేది జరిగింది. ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ పోరాటం చేయాలని, ఈ సమస్యను పరిష్కరించాలని మా వ్యవసాయ కార్మిక సంఘంగా కోరుతున్నాం. గిరిజన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ జలపాతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన మారుమూల ప్రాంతాలలో ఎక్కడైనా జలపాతాలు ఉంటే వీడియో రూపంలో యువత తెలియజేస్తే వారికి బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం ఎస్కే పాడు హార్టికల్చర్ను సందర్శించి ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ యశ్వంతి రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో తోటగోరటి, తాడికొండ వాటర్ ఫాల్స్, కుసా వాటర్ ఫాల్స్, సవరకోటపాడు ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజనులకు ఉపయోగపడేలా వారి ఉత్పత్తులను, వారు పండించిన పంటలను ఎగ్జిబిషన్ రూపంలో పెట్టి అమ్మకాలు పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టి విద్యుత్ శాఖ ఆఫీస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 నెలల నుండి తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించుకున్నా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించే దిశగా పాటుపడాలని కోరారు. విద్యుత్ సంస్థ యాజమాన్యాలకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయాలలో వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నగరంలోని దుప్పాడలో శ్రీక్షేత్రంలో వేంచేసి ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర ఆలయంలో నవరాత్రులు మొదటి రోజును పురస్కరించుకొని ఆదిలక్ష్మి అమ్మవారికి నవకలశ స్వప్నం, పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 24న సుదర్శన హోమం, 25న గరుడ హోమం, 29న మూలా నక్షత్రం సందర్భంగా విద్యాలక్ష్మికి పూజలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న దసరా రోజున శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో అభిషేకం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించాల్సిందిగా కోరారు. శ్రీక్షేత్రం శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ మన దేవాలయంలో శరన్నవరాత్రులు ఈ రోజున 22వ తేదీ నుండి 2వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. ఈరోజు మొదటి రోజు సందర్భంగా మన దేవాలయంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి ఉదయం నవకలశ స్నపనం 9 కలశల్లో 9 ద్రవ్యాలు వేసి అమ్మవారికి విశేషమైన పంచామృతాలతో పళ్ళ రసాలతో అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి ఈ ఆదిలక్ష్మి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సామూహికంగా మహిళలందరి చేత సామూహికంగా సహస్ర కుంకుమార్చన పూజాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారికి ఆదిలక్ష్మి మొదలు ధనలక్ష్మి వరకు కూడా రోజుకొక అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం, సాయంత్రం సహస్ర కుంకుమార్చనాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే 24వ తేదీ చిత్తా నక్షత్రం సందర్భంగా శ్రీ సుదర్శన పెరుమాళకి విశేషమైనటువంటి సుదర్శన హోమం కార్యక్రమం జరుగుతుంది. 25వ తేదీ గరుడ హోమం, వైనతే ఇష్టి సంతానార్థుల కోసం గరుడాల వారికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం గరుడ హోమం కార్యక్రమం చేసి ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఆ రోజున విచ్చేసి ఈ పూజలో పాల్గొని హోమ కార్యక్రమాల్లో పాల్గొని ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వారికి తప్పక సంతానం కలుగుతుంది అనేటువంటి అతిశయోక్తి ఉన్నది. 29వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా ఆ రోజున శ్రీ విద్యాలక్ష్మి అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు, సరస్వతి పూజ, పిల్లలందరి చేత సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలానే 2వ తేదీ దసరా, ఆ రోజున విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క తిరునక్షత్రం, జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం, ఆ రోజున స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం 108 కలశాలతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం అర్చనాది కార్యక్రమాలు. సాయంత్రం 5:30 గంటలకు సెమీ పూజ, జమ్మి చెట్టు దగ్గర స్వామివారికి ఆభరణాలన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా పెట్టి ఆ రోజున సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర సెమీ పూజాది కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఊంజల సేవ కార్యక్రమంతో ఈ కార్యక్రమం నవరాత్రులు కూడా పరిసమాప్తి జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జరిగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఘనంగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది యామాల తారకేస్తూ ధనుంజయ కుటుంబ సభ్యులు విగ్రహాన్ని బహుకరిస్తూ వర్తక సంఘం, కళింగ వైశ్య సంఘం, దోస్త్ మేరా దోస్త్ సభ్యులు, బీబీసీ గ్రూప్ సభ్యులు, కొండవీటి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా నవరాత్రులను గుమ్మలక్ష్మీపురం ప్రజలు, వర్తకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తమ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ 9 రోజులు గ్రామ మహిళలతో చేసే లలితా పారాయణం వంటి దేవుని స్మరణ గ్రామం మార్గుమోగుతూ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెరకముడిదాం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. రైతులకు ఇబ్బందులు రాకుండా పనిచేయాలని ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతుల వెల్లువ. విజయనగరంలో వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రులు, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.